కలుస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ బిగ్ బాస్ లో నేను ఎలా అలరించానో నాకు తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం నా మీద చూపించే ప్రేమ కానీ నేను చూసే ఆప్యాయత కానీ అసలు ఎప్పటికీ, అంటే నేను సినిమాలు చేసినప్పుడు కూడా జనాలకి నేను ఏం చేస్తాను, డాన్స్ చేస్తాను, ఎలా ఉంటాను, ఏంటి, నా పేరు కూడా సాయి శ్రీనివాస్ అని తెలీదు. బిగ్ బాస్ జర్నీ తర్వాత మీ అందరికీ నా సినిమా క్యారెక్టర్ నేమ్ కాకుండా ఇండివిజువల్ గా నా పేరు సాయి శ్రీనివాస్ అని తెలిసింది. దానికి నా ప్లాట్ఫామ్ కి ధన్యవాదాలు చెప్పాలి మీ అందరి సమక్షంలో. సో మీరు కేరీ మూవీలో, ఆ తర్వాత గోల్కొండ హై స్కూల్ మూవీలో మాకు చాలా వరకు కనబడదు, బిగ్ బాస్ హౌస్ లో సరిగా కామెడీ నేను మీరేమంటారో నేను దానికే ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఫస్ట్ 1 వీక్ నేను చాలా బాగా ఆడాను అండ్ డెఫినెట్ గా అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు ఆ టైంకి. బట్ ఎందుకో ఎక్కడో ఒక చిన్న టాస్క్ లోనో లేకపోతే చిన్నవి, అంటే ఒక మనిషిలో చాలా చాలా వ్యక్తిగతంగానో లేకపోతే ఎన్నో ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. నాకు తెలియదు అలా జరుగుతాయి అని చెప్పి, అండ్ నాకు అది ఒక కొత్త ఎక్స్పీరియన్సే కాబట్టి నేను వాటిని ఫేస్ చేస్తున్నాను. కాబట్టి నాలో నేను ఎన్నో కొన్ని విషయాలు తెలుసుకున్నాను అక్కడ ఉండి. బట్ మేమందరం ఆత్మీయులమే, మేమందరం కలిసి ఆట ఆడాము. నేను చాలా అంటే బయటకు వచ్చిన తర్వాత జనాల రియాక్షన్ చూస్తే నేను కనిపించలేదు అన్నారు కదా, మరి ఇంతమంది వచ్చి నాతో మాట్లాడుతున్నారు ఏంటి, ఇంతమంది వచ్చి హ్యాపీగా నాతో బాగా ఆడారండి అని చెప్తున్నారు అంటే నాకు ఎక్కడో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ, టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ అందరూ, సినిమా లవర్స్ అందరూ ఒక్కసారిగా ఓకే ఈ అబ్బాయి కదా అని చెప్పేసి నా గురించి చూసిన వాళ్ళు ఉన్నారు అని నేను బయటకు వచ్చిన తర్వాత మెసేజ్ చూడడం కానీ కమెంట్స్ చూడడం కానీ ఇవన్నీ నన్ను చాలా ఆనందంకి వ్యక్తం చేసిందండి. సో నేను కనిపించానా కనిపించలేదా అనేది మీకే వదిలేస్తున్నాను, లేకపోతే ఇలా మేము ముందు కూర్చోను కదా నేను. నాగార్జున గారు 5 స్టార్ అని చెప్పి రాబుల్ పంపించారు కదా, సో ఆ 5 మిస్ అయిందని మేమందరం అనుకుంటాం. అండ్ మీకు ఇచ్చిన పవర్ ఎందుకని మీరు యూజ్ చేసుకోలేకపోయారు? నేను నా పవర్ యూజ్ చేశానండి. మీరు కరెక్ట్ గా చెప్తే నేను పవర్ ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దానికన్నా రిస్క్ ఫ్యాక్టర్ లో పెట్టుకొని మరీ యూజ్ చేశాను. ఆ విషయంలో నన్ను అంటే లైక్ పవర్ నేను ఒక్కనే యూజ్ చేసుకోవడం కాదు, నేను ఇంకొకరికి కూడా యూజ్ చేయొచ్చు. ఆ పవర్ డెఫినెట్ గా నాకు క్యాపబిలిటీ ఉందని నేను నమ్మాను కాబట్టి నేను ఒక వీక్ నేను రిస్క్ లో ఉన్నా కూడా నేను ఆ పవర్ యూజ్ చేయలేదు. ద అదర్ వీక్ నామినేషన్స్ టైంలో కూడా నేను యూజ్ చేశాను. సో ఆ ముందు వీకే నేను యూజ్ చేస్తుంటే డెఫినెట్ గా నేను నామినేషన్స్ లో ఉండకుండా ఉండేవాడిని. సో అక్కడికి వెళ్ళిందే నేను ఆడడానికి. సో రిస్క్ అంటే మనం ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఆటోమేటిక్ గా ముందు నుంచే అది ఒక రిస్క్ ఫీల్డ్, లేకపోతే ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనకు తెలీదు. అలాంటిది హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అదే మైండ్ సెట్ తో వెళ్ళాను నేను. సో ఉంటామా వెళ్ళిపోతామా అనేది పక్కన పెడితే మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం అనేది నా మైండ్ లో ఉండింది. సో ఆ విధంగానే నేను ఆడాను గేమ్. 5 స్ట్రాంగ్ గా అడుగు పెట్టారు, కానీ ఫైర్ అనేది చూపించకుండా వచ్చేసారు అంటున్నారు, మరి మీరేమంటారు? సార్ ఫైర్ స్టార్మ్ గా నేను వెళ్ళాను అనేది అది కేవలం మాకు పెట్టిన ట్యాగ్ సార్. మేము వెళ్ళింది ఖచ్చితంగా ఫైర్ చూపించడానికి, ఆర్ ఎల్స్ ముందుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫైర్ ని వాళ్ళు చూపించడానికే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా ఆట తీరు కానీ మేము కానీ గ్రూప్ గేమ్స్ అయి ఉండాలి. సో నేను ఒక్కడనే వెళ్ళి ఆడితే సరిపోదు, ఎందుకనంటే అక్కడున్న టాస్క్లు కానీ అక్కడున్న కొన్ని మీకు తెలిసే ఉంటాయి. బయట మనం ఒక్కళ్ళనే సపోర్టివ్ గా ఎంతో ముందుకు వెళ్ళలేము. సో అందరూ మనకు తోడు ఉండాలి. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందో, మన స్నేహితుల సపోర్ట్ ఎలా ఉంటుందో, అలానే హౌస్ లో కూడా కొన్ని రిలేషన్స్ కానీ కొన్ని ఎక్స్‌ఫ్యాక్టర్స్ కానీ ఉంటాయి. సో ఆ సపోర్ట్ మా ఫైర్ స్టార్మ్స్ లో మేమందరం కలిసికట్టుగా సరిగ్గా ఆడలేకపోయాం, ఆ ఎఫెక్ట్ నా మీద కూడా ఉంది అనేది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బిగ్ బాస్ శ్రీనివాస్ సాయి అంటే మార్నింగ్ సాంగ్ వచ్చినప్పుడే కనబడతాడు, ఈవినింగ్ పడుకునేటప్పుడే కనబడతాడు, సాంగ్ వచ్చినప్పుడు మంచిగా డాన్స్ చేస్తాడు. మీకు తినేటప్పుడు కూడా కనిపించలేదా మీకు? యా, సాంగ్ వచ్చినప్పుడు అంటే నేను అదే చెప్తున్నాను కదండి, నాకు ఇన్ని సినిమాలు చేసినా కానీ నేను డాన్స్ బాగా చేస్తాననే గుర్తింపు నాకు ఎప్పుడూ రాలేదు. ఓకే, నేను నా యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, ఈ అబ్బాయి ఇలా ఉంటాడు, ఇలా మాట్లాడతాడు అన్న సినిమాల ద్వారా తెలుసు. కానీ నేను పర్సనల్ గా ఏంటి అంటే సర్ప్రైజ్ అండి. బయటకు వచ్చిన తర్వాత బాబు నీ పేరు సాయి కదా, బాబు నువ్వు డాన్స్ చాలా బాగా చేసావు అని అంటే నా పార్టిసిపేషన్ నేను ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఎక్కడ ఇచ్చాను అనేది నాకు ఎంతవరకు చూపించారు, ఎంతవరకు చూపించలేదు, ఇలాంటి కంప్లైంట్స్ నా దగ్గర లేవు. ఎందుకంటే ఐ డోంట్ నో. ఒక్కసారిగా నేను బయటకు వచ్చిన తర్వాత మీ అందరి అప్రిసియేషన్స్ నాకు వచ్చాయి కాబట్టి
నాకు ఎక్కడా కూడా నేను కనిపించలేదు, లేకపోతే అక్కడ నేను సరిగ్గా ఆడలేదు, ఇక్కడ సరిగ్గా ఆడలేదు అనేది లేదు. ఎందుకంటే ఒక వీక్ కూడా నేను నాకు సరిగ్గా తెప్పించుకోలేదు. అండ్ ఫస్ట్ వీక్ నన్ను అప్రిషియేట్ చేశారు. ఎవ్రీ హౌస్ లో ఎవ్రీ కంటెస్టెంట్ కి నేనే టార్గెట్, ఫస్ట్ టార్గెట్ నేనే బయటికి పంపించడానికి. వాళ్ళు చురుగ్గా ఆడుతున్నారని ఇమాన్యుయల్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వడం, సుమనన్న నాతో క్లోజ్ గా ఉండడం కానీ, సంజన గారు కానీ అందరూ కూడా నాకు ఇచ్చిన ప్రశంసలు ఇవన్నీ కూడా అవి బయటకు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ అది ఎంతవరకు. బట్ ఐఎమ్ పర్సనలీ వెరీ వెరీ హ్యాపీ. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే బాండింగ్స్ వల్లే ఉన్నారని చెప్పని అంటున్నారు. అసలు బాండింగ్ లేకపోవడం వల్ల బయటకు వచ్చేసారా? బాండింగ్స్ అంటే రిలేషన్స్, మనకి అక్కలు అమ్మలు ఇలా ఉండాలని కాదండి. బాండింగ్స్ అంటే మనకి బయట లైఫ్ లో సపోర్ట్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ప్రతి టాస్క్ కి లింక్ అయి ఉంటుంది. ఒక ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే మనకు సపోర్ట్ ఉండాలి, ఓటింగ్ టాస్క్స్ ఉంటాయి, చాలా ఉంటాయి విధానాలు. సో అటువంటి వాటికి ఖచ్చితంగా బాండింగ్స్ అని కాకుండా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సపోర్టివ్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉండాలి. అందులో తప్పే లేదు ఏమాత్రం. అయితే హౌస్ లో ఎవరిని నామినేట్ చేసినా శ్రీనివాస్ సాయి నామినేట్ చేస్తే శ్రీనివాస్ సాయి గొడవ పెట్టాడు, శ్రీనివాస్ సాయి అరవడు అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేశారు అని చెప్పేసి ప్రజలు ఉద్దేశిస్తున్నారు. మరి మీరేమంటారు? నేనేమో అలా అనుకోవట్లేదండి, ప్రజలు కూడా అలా ఉద్దేశిస్తున్నారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇది కొత్తగా వింటున్నాను అంతే. ఎందుకంటే శ్రీనివాస్ సాయి ఏం అనడు, ఏమి అంటాడు అనేది ఏం లేదండి. మీరు నా ఆట చూసుంటే కనుక నేను ఆడిన కంటెస్టెంట్స్ తో నన్ను ఎప్పుడు కూర్చోబెట్టినా గానీ, లేకపోతే ఎప్పుడు మాకు డిబేట్ జరిగినా గానీ నేను అరుస్తున్నానో లేకపోతే సాయి ఫైర్ అవుతున్నాడు అనే డిస్కషన్స్ హౌస్ లోపల నాతో ఉండింది. కానీ ఎక్కడా కూడా సాఫ్ట్ గా ఉన్నాడు ఇటువంటివి ఏమి లేవు. మీరు మళ్ళీ ఒకసారి వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఆ నామినేషన్స్ లో నేను మాట్లాడిన విధానాలు. అయితే మీరు హౌస్ లో అపార్ట్మెంట్ 3 వారాలు ఉన్నారు. ఆ 3 వారాలు 4 వారాలు ఉన్నానండి. మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా లేనట్టుంది. ఏం నేర్చుకున్నారు మీరు? 4 వీక్స్ నా గురించి నేను తెలుసుకున్నానండి. పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళ ముందు నటిస్తున్నారా, సరిగ్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారా అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను మధ్యలో వెళ్ళాను ముందు నుంచి. అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒక టీం ఉంది. మేము ఎప్పుడైతే 5 స్టార్స్ లోపలికి వెళ్ళామో అక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ గ్రూప్ ఉండింది, వాళ్ళ మధ్యలో పోటీ ఉండింది. మేము వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఐకమత్యంగా ఆడారు, మేము ఆడలేకపోయాం 5 స్టార్స్. అక్కడ ఎందుకంటే 5 స్టార్స్ ని పంపించిన ఇంటెన్షనే అక్కడ మేమందరం కూడా ఐక్యమత్యంగా వాళ్ళని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పంపించారు. కానీ నేను ఒక్కడిని అక్కడ ఐకమత్యం అంటే అందరూ కలిసే కదా ఆడాలి. సో నేను ఒక్కడినే కాదు కదా అక్కడికి వెళ్ళి అందరినీ ఫేస్ చేయాలి. వాళ్ళు చాలా బాగా ఆడారు ఓజీ టీమ్. డెఫినెట్ గా 5 స్టార్స్ కి వచ్చేసరికి కొంచెం మా కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చాయి. అండ్ ఆరోగ్యరీత్యా ఆయేషా వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ వల్ల 5 స్టార్స్ ముందు నుంచి వెళ్ళిపోవడం కానీ, సో మేమే టార్గెట్ అయ్యాం ప్రతిసారి. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉందండి. క్యాపబుల్ గా తను తీసుకుని వెళ్ళింది కదా లాస్ట్ వరకు. తను పోరాడింది అన్ని విధాలుగా లాస్ట్ వీక్ వరకు ఉంది. యాక్చువల్లీ నేను అడగాలి మీ అందరినీ ఆమె ఫీలింగ్స్ ఏంటి అని చెప్పి. డైరెక్ట్ గా అంటే మీరు ఇప్పుడు ఆమె సెకండ్ రన్నర్ అప్ దాకా వెళ్ళింది, కప్పుకి ఆల్మోస్ట్ వెళ్ళింది అంటే డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ తోనే కదండి వెళ్ళింది, లేకపోతే వెళ్ళేది కాదు కదా. సో తను ఖచ్చితంగా ఆట బాడింది కాబట్టి ఆ స్థాయి వరకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదు, విజయ్ గారు చేశారు చెప్పి మాట్లాడారు కదా, దాని గురించి మీ ఒపీనియన్? నా ఒపీనియన్ ఇన్నర్ హౌస్ లో ఏముంది అదే నా ఒపీనియన్ అండి. చెప్పండి. అంటే మైనస్ అయిందమ్మా, నాకు మైనస్ అయిందో ప్లస్ అయిందో నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు నాటైతే నేను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నానో నేను అదే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాడాను. సో అక్కడ మాకేమీ పర్సనల్ గా ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు. సో నేను ముందు నుంచి మీరు గమనిస్తే ఫస్ట్ వీక్ లో నేను బాల్ గేమ్ ఆడినప్పుడు కూడా దివ్య నువ్వు కెప్టెన్ అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి నేను ముందుకు తీసుకొచ్చి ఆడాను. సో అదే విధంగా ఆ అమ్మాయి కెప్టెన్సీ టాస్క్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నా సపోర్ట్ అక్కడికే వెళ్ళింది. సో మీతో దివ్యలో మాట్లాడారు, గొడవ అయింది కదా, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు? మాధురి గారికి నాకు గొడవైన మాట వాస్తవమే, కానీ దాని తర్వాత మేము ఎప్పుడు నామినేషన్స్ లో నామినేట్ ఏం చేసుకోలేదు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే ఆవిడని నేను నామినేట్ చేసే లోపల ఆవిడకి 4-5 బోర్డులు పడిపోయేవి. సో ఆవిడ వ్యక్తిగతంగా మీ ముందు ఎలా ప్రొజెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ లేకపోతే నా గురించి ఆవిడ హౌస్ లో మాట్లాడినవి నేను బయటకు వచ్చాక నేను చూశాను. కానీ నాకు ఆవిడ మీద వ్యక్తిగతంగా ఎటువంటివి లేవు. అండ్ ఆవిడ మరి బయటికి ప్రొజెక్ట్ అయిందో లేదో 2-3 సార్లు ఆవిడ హౌస్ లో ఏడవడం కానీ, వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకోవడం కానీ, ఆవిడ సాఫ్ట్ కార్నర్ కూడా నేను చూశాను. సో ప్రతి మనిషిలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది.
సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటుంది, అది మనం బయటకి చూపించాం. ఆవిడ బయటికి బ్యాడ్ బాగా ప్రొజెక్ట్ అయి ఉంటుందేమో కానీ హర్ గుడ్ కూడా నేను చూశాను. అంటే లోపల హౌస్ లో మీరందరూ గుడ్ అనుకున్న వాళ్ళ బ్యాడ్ నేను చూశాను. ఓకే, హౌస్ లో ఉంటే మీకు ఎలా అనిపించిందని అడిగారు కదా, చెప్తున్నాను. మీకు గుడ్ అనిపించిన వ్యక్తుల్లో బ్యాడ్ నేను చూశాను, అండ్ బ్యాడ్ అనుకున్న వ్యక్తుల్లో గుడ్ కూడా నేను చూసాను. సార్ మీరున్న 4 వారాల్లో మీ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది, మీరు ఎలా అభిప్రాయపడ్డారు? అది లైఫ్ టైం అంటే మన పుట్టినరోజు బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది అంటే కోట్లాది మంది సమక్షంలో జరుగుతున్నట్టే. అంటే మనం ఏదో ఫ్రెండ్స్ నలుగురిని పిలుచుకొని మనం పార్టీ చేసుకుంటాం. నేను హౌస్ లోకి వెళ్ళేంత వరకు అక్కడ నాకు ఎవరో దర్శనం లేరు. మీ అందరూ చెప్పినట్టే సాయి చాలా సాఫ్ట్ గా ఉంటాడా, లేకపోతే సాయి అరవడా, లేకపోతే అరుస్తాడా అని మీరే అక్కడ అందరూ కలిసి కరెక్ట్ గా అదే వీక్ లో భరణి గారు శ్రీజ గారు కూడా హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చారు. అదే మూమెంట్ కి మేమందరం భరణి గారికి శ్రీజకి టాస్క్లు ఆడాల్సి వచ్చింది. సో నేను ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరూ కూడా వాటర్ మెలన్ తో నీట్ గా కట్ చేసి శ్రీజ గాని, డిమోన్ పవన్ గాని, వీళ్ళందరూ మొత్తం ఇమాన్యుయల్ గాని, వీళ్ళందరూ కూడా సంజనా గారు అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు నాకు. సో మీరందరూ చూశారు కదా ఏం జరిగింది. సో పరిచయం అయిన వ్యక్తుల మధ్యలో జరగడం వేరు, పరిచయం కాని వ్యక్తుల మధ్యలో వాళ్ళు 2 వారాల ముందు పరిచయం అయ్యి కోట్లాది మంది మీ అందరూ ఇంతమంది చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయడం అనేది నాకు అదృష్టం అండి. అండ్ అంత మంచి స్పేస్ లో మనందరం కలిసాం ఆ పాయింట్ లో, దానికి నేను చాలా హ్యాపీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. క్వశ్చన్ ఏంటంటే నా నుంచి బాండింగ్స్ పెట్టుకుంటేనే ఫైనల్ వరకు ఉంటారు అంటే రీతు గారు కానివ్వండి, డెమాన్ గారు కానివ్వండి, కళ్యాణ్ గారు కానివ్వండి, తనుజ గారు కానివ్వండి, మీరు ఒక యంగెస్ట్ పర్సన్, లుక్స్ హ్యాండ్సమ్, బట్ మీరు కూడా ఎవరైనా ఒక పర్సన్ తో లవ్ ట్రాక్ నడిపిస్తే ఫైనల్ వరకు ఉండేవారేమో మా ఎవరున్నారు? ఆయుష వెళ్ళిపోయింది మధ్యలో. ఆయుష గారితో నేను లవ్ ట్రాక్ పెట్టుకోవాలని లేదండి. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఒక అమ్మాయి అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్టు, అంటే లైక్ మేము ట్రాక్లు పెట్టుకోవడము ఇవన్నీ నిజంగా ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. నేను ఇంతకుముందు నేను కూడా తక్కువ అంచనా వేసేవాడిని, నేను ఎందుకు వెళ్ళాలి అందులోకి అనుకునేవాడిని. వెళ్ళినాక నాకు తెలిసింది ఏంటి అంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ కి నేను చెప్తుంది ఒకటే, ఏ ఆపర్చునిటీ వచ్చినా యూటిలైజ్ చేసుకోండి. అందులో బిగ్ బాస్ అనే ఆపర్చునిటీ ఏం చేస్తుంది అని అంటే మిమ్మల్ని మీకు వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వాళ్ళో తెలియడం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లెసన్స్ చాలా తెలుస్తాయి. థింగ్స్ అంటే ఏదో మనం హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యి బట్టలు తుక్కోవడం, వంట వండుకోవడం కాదండి. మనం ఇమీడియట్ గా ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళనే మనం నామినేట్ చేయాలి. మన గురించి తెలుసుకుంటున్న వాళ్ళే మన ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు మనం నామినేట్ చేయడానికి కూడా మనతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మీరు ఇండివిజువలే, అక్కడ ఆలోచించే విధానం మీద ఇండివిజువల్ అయి ఉండాలి. ఆడాలి అంటే అక్కడ టాస్కుల్లో మీకు కూడా ముగ్గురిని కాంపౌండ్ చేసి పెడతారు, కంపానియన్స్ ని పెడతారు. సో బాండింగ్ ఉండాలి అనేది కాదు, ఫామ్ అవుతుంది. అదొక ఫీలింగ్స్ తో ఫామ్ అవుతుంది, ఒక ఎమోషన్ లో ఫామ్ అవుతుంది. సో అలాగా భరణి గారిని మీరు చూస్తే ఆటోమేటిక్ గా ఆయన ఎప్పుడు కూడా వాంటెడ్ గా పెట్టుకున్నట్టు నాకు అనిపించలేదు. నేను హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఆయనకి దెబ్బ తగిలితే మళ్ళీ దివ్య గాని తనుజ గాని చేసిన సపోర్ట్ చేసిన విధానం నన్ను అసలు మెస్మరైజ్ చేశాను. ఎందుకంటే నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పర్సనల్ గా నేను వాళ్ళకి షేర్ చేసుకున్నాను, సో వెరీ గుడ్ అండి అని చెప్పి. బట్ ఆయన ఇండివిజువల్ గా ఆడదాం అనుకున్నారు ప్రతిసారి, బట్ అది ఆయన వల్ల అవ్వాల, అంటే అది ఆయన టైం అలా ఉండింది అంతేగాని ఆయన నలిగిపోయాడు అంతే. మీరు వెళ్ళిన వీక్ లో శ్రీజ ఆ రోజే బయటకు వెళ్ళి వచ్చేసింది మిడ్ వీక్ లో. అవును, మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీరు సపోర్ట్ చేశారు? నేను వెళ్ళిన వీక్ లోనే వెళ్ళిపోతే నేనేం సపోర్ట్ చేస్తానండి. అప్పుడు ఆ టైంలో బెలూన్స్ కట్ చేసే టైంకి నా సపోర్ట్ ఉండింది కాబట్టి మీరు చూశారు. కాబట్టి తన ఆట ఆడిన విధానం చూసి అక్కడికక్కడే నేను తనకి సపోర్ట్ చేశాను. సో ఆ మూమెంట్ లో తను వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నేను తనతో కలిసి ఒక 2 టాస్క్ గేమ్ ఆడాను. అప్పుడు బర్నీ గారికి దెబ్బ తగలడం వల్ల మళ్ళీ టాస్క్లు అన్ని చేంజ్ అయిపోయాయి. అది మీ దాకా వచ్చేయలేదో నాకు తెలియదు. దాని తర్వాత నేను వెళ్ళి బర్నీ గారికి సపోర్ట్ చేస్తూ ఆడాను. మళ్ళీ కంటెండర్షిప్ లోకి నేను దిగాను, కెప్టెన్ కంటెండర్షిప్ లో. అందులోనే నాకు తనుజ గారికి ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్ అయ్యాయి. సో అది మీరు అనుకున్నట్టు అందులో నేనే గుడ్ అయ్యాను బేసిక్గా. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడా కూడా ఆవిడకి మాట ఇవ్వలేదు. అది మీరు ఎక్కడ చూసుకున్నా మీకు తెలుస్తుంది. ఆవిడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అక్కడ. సో దాని తర్వాత రియలైజ్ అయ్యి వీ ప్లేడ్, మేము ఆడాము. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఓకే ఇలా గేమ్ ఉంటది, వెనకాల వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటారు. సో ఓజీస్ టీమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండిందండి ఫైర్ స్ట్రాంగ్స్ కంటే. సో అంతకు మించి ఏమీ లేదు. 5 weeks తర్వాత మీరు ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డ్ గా.
కానీ మీరు 4 weeks లోనే బయటికి రావడం గల కారణాలు ఏమైనా చెప్పగలుగుతారు? కారణాలు ఏముందండి, జనాలకి నన్ను చాలా తొందరగా చూడాలనుంది, బయట కలవాలనుంది అంటే తొందరగా తీసుకొచ్చారు. జనాలకి లేదు, వాడు అక్కడే ఉండని, వాడు అక్కడే ఉండి ఓకేలే సరే వాడు ఆడుతున్నాడా లేదా, ఓకే అక్కడే ఉండి ఎంటర్టైన్ చేస్తాడా అని అనిపిస్తే అక్కడే ఉంచుతారు అంతే. సో కళ్యాణ్ గెలిచారు, అతను గెలుస్తారని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? సో కళ్యాణ్ గెలుస్తాడని అంటే నాకు ఎప్పుడు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, మనం ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతూ ఉండేది. సో ఎన్నో థింగ్స్ అక్కడ చేంజ్ అవుతూ ఉండేవి. బట్ టాప్ కంటెస్టెంట్స్ లో నేను అతను ఎక్స్పెక్ట్ చేశానండి. సో ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగింది కొంతమంది అంటున్నారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇమాన్యుయల్ గారికి అన్యాయం జరిగిందనే ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేయడం అవన్నీ కాదులే, కానీ ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ లేదండి, అదైతే నిజం. ఇమాన్యుయల్ లేకపోతే అప్పటిదాకా ఇప్పుడు ఎంతమంది విన్ అయినా, ఎంతమంది విన్ అవ్వకపోయినా, ఎంతమంది టాప్ 5కి వెళ్ళినా దాని అంతటికీ కారణం ఇమాన్యుయలే. ఎందుకనంటే ఓజీస్ టీమ్ కలిసి ఆడారు ఫైర్ స్టార్మ్స్ లో, తను సపోర్ట్ చేశాడు. తను సపోర్ట్ చేసింది కేవలం అందులో ఉన్న ఓజీస్ టీమే కాదు, ఒక బిగ్ బాస్ హౌస్, ఒక మేనియక్ లెవెల్లో కామెడీ కానీ, తను ఆడిన టాస్క్లు కానీ తన ప్రాణం పెట్టి ఆడాడు. నేను అది వచ్చేటప్పుడు కూడా చెప్పాను స్టేజ్ పైన, నాగార్జున గారి ముందే చెప్పాను, మీ ప్రేక్షకులందరికీ చెప్పాను. ఇమాన్యుయల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం చాలా స్పోర్టివ్, చాలా చురుకైన వ్యక్తి. సార్ వన్ ఆఫ్ ది కాదండి, వన్ అండ్ ఓన్లీ అని మా ఒపీనియన్ యాక్చువల్ గా. చాలా అంటే నేను కూడా అందులో ఒకటి. వన్ అండ్ ఓన్లీ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే అంతమంది అయ్యో నేను అదే చెప్పాను కదా, ఇమాన్యుయల్ లేకపోతే హౌస్ లేదని చెప్తున్నాను. ఎవరికి సపోర్ట్ చేశారు మరి బయటకు వచ్చారు? నేను బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్ అయినా నాకు కళ్యాణ్ అయినా పర్వాలేదు, ఇమాన్యుయల్ అయినా పర్లేదు. అంటే ఎవరికైతే డబ్బులు చాలా ఇంపార్టెంటో, డిమాన్ పవన్ కి కావాలి, తన సూట్ కేసు రావాలి అని అనుకున్నాను, తనకు వచ్చింది. నేను ఇమాన్యుయల్ ని ఆ పొజిషన్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమాన్యుయల్ ఇంకా చాలా ముందు ఉంటాడు. ఇమాన్యుయల్ కి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే యూ టేక్ ద కప్ అని అనుకున్నాను. అయితే ఇమాన్యుయల్ గారు ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పి చెప్తున్నారు, మరి మీరేమంటారు? సేఫ్ గేమ్ అంటే పాపం తెలియదు కదండి. ఇప్పుడు తను ఇమాన్యుయల్ వేసే అంచనాలన్నీ కూడా చాలా బాగా వెళ్ళాయి. ఖచ్చితంగా ఇమాన్యుయల్ మైండ్ లో ఏముందో తెలియదు. ఆ టైంకి సేఫ్ గేమ్ ఆడాలని తనకు లేకపోయినా, ఆడాలని ఉందన్నా, లేకపోతే బిగ్ బాస్ లో ఆయనకి ఛాన్స్ వచ్చి ఆ టైంకి ఆయన ఇమ్యూనిటీ యూజ్ చేసుకోవాలనుకోకపోయినా, జనాలకి ఆయన ప్రొజెక్ట్ అయిన విధానం ఏదైతే వాళ్ళకి అనిపిస్తుందో అది ఖచ్చితంగా రైటే. నాకేమనిపించింది అని అంటే, ఇమాన్యుయల్ నామినేషన్స్ కి ఒక 2-3 సార్లు వచ్చుంటే డెఫినెట్ గా ముందు నుంచి అందరికి ఓటింగ్ చేసే విధానం తెలిసేది బెటర్ గా, అండ్ అతని వాల్యూ ఏంటో, గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. ఆ ప్రకారం ముందు నుంచి కొంచెం జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళ టీం వాళ్ళు కానీ, బయట ప్రేక్షకులు కానీ. బిగ్ బాస్ 9 లేదన్నారు కదా, కామెడియన్ అని చెప్పని కప్ ఇవ్వలేదంటారా? కమేడియన్ అని చెప్పి కప్పివ్వకపోవడం అవన్నీ నాకు తెలియదండి. హౌస్ లో మీరందరూ అంటే ప్రేక్షకులందరూ అవును అలాంటి వాళ్ళు 4th ప్లేస్ లో అదే కదండి నేను కూడా చెప్పాను, ఇమాన్యుయల్ తీసుకెళ్ళాడండి మిగతా వాళ్ళందరినీ కూడా. సో అతను 2-3 సార్లు నామినేషన్స్కి వచ్చి ఉంటే అతని గ్రాఫ్ ఏంటో ఆయనకు అర్థమయ్యేది. సో ఆటోమేటిక్ గా తనకి రావాల్సిన రిసీవింగ్ సడన్ గా ఒక్కసారిగా షాక్ లాగా తీసుకోలేకపోయారు నామినేషన్స్ లో. సో ముందు నుంచి కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నారు, తనుజా గారు నామినేషన్స్ లో ఉన్నారు, అందరూ పవన్ నామినేషన్స్ లో ఉన్నాడు, అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. అలాంటప్పుడు డిమాన్ పవన్ కూడా లాస్ట్ 2 weeks చాలా బాగా ఆడాడు కదా. రీతు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను కూడా ఫన్ గానీ అవన్నీ చాలా బాగా చేశాడు కదా. అరే ఈ అబ్బాయిలో ఇంత చక్కటి స్మైల్ ఉందా, ఇలా హ్యాపీగా ఉంటది. ఇమాన్యుయలే చెప్పాడు కదా మీ అందరికీ, అరే ఇంత నవ్విస్తున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పి. సో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనం ఒక ఇంట్లో వాళ్ళతో ఒకలాగా ఉంటాము, మన స్నేహితులతో ఒకలాగా ఉంటాము, బయటికి వెళ్తే ఇంకొక వాళ్ళ ముందు ఇంకొకలాగా ఉంటాం, మన మీటింగ్ వెళ్తే కొత్త పీపుల్తో ఇంకొకలాగా ఉంటాం. సో ఆ విధంగా సో ఎవరి గేమ్ వాళ్ళు ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకుంటూనే ఉన్నారు. మీరు ఉన్న 4 వారాల్లో ఇమాన్యుయల్ గారిని మీరెందుకు నామినేట్ చేయలేదు? ఇమాన్యుయల్ ని నేను నామినేట్ చేయడానికి నేను ఇప్పుడు ఇమాన్యుయల్ ని నేను నామినేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ కి నాకు ఎటువంటి గొడవ అవ్వలేదు. నేను తనుజా గారిని, లేకపోతే నాకు తనుజా గారికి అయింది, నేను కళ్యాణ్ ని నామినేట్ చేశాను.
వాళ్ళు కూడా పవర్ఫుల్ క్యాండిడేట్స్ కదా మీ దృష్టిలో. సో జనరల్ గా డెమన్ పవర్ గురించి మాట్లాడారు కాబట్టి తీసుకున్నాము. డెమన్ పవన్ గారు రీతు గారు ఉన్నంతసేపు గేమ్ ఆడలేదు, ఎప్పుడైతే బయటకు వచ్చారో గేమ్ ఆడారని మీరే చెప్పారు. మీరు వచ్చే ముందు ఏమైనా సజెషన్ ఇచ్చారు? అంటే చాలా మంది ఇచ్చారు ఖర్చు రోజులు తిట్టాను వాడిని. గేమ్ ఫోకస్ చేయలేకపోయాడు. అది వాడి ఇష్టం కదా, నువ్వు మనం ఎంతైనా కొడతాం, వాడు సరిగ్గా చేయకపోతే అనుకుంది కదా తను ఎందుకు తనని తను మీరు ఆయన్ని అడగాలండి. అది చూసారు కంటే అదే నేను చూడడం వరకే. ఇప్పుడు మనం ఇప్పుడు అరే నువ్వు ఆడరా గేమ్ ఇలా ఆడు అలా ఆడు అంటే డెఫినెట్ గా తను సపోర్ట్ చేస్తున్న విధానం, అంటే ఆ అమ్మాయిని వెనకేసుకొచ్చిన విధానం అయినా కానీ ఎక్కడా కూడా నాకు అది రాంగ్ అనిపించలేదు. ఎందుకంటే రీతు గారితో బాండింగ్ బాగుంది, కానీ మీరందరూ అతను చాలా జెన్యూన్ అండ్ ట్రాన్స్పరెంట్ పర్సన్. అందరూ రీతుతో ఉన్నందుకే తనకి ఛాన్సెస్ ఇవ్వలేదని చెప్పేసి మేమందరం రీతితో ఉన్నాం. అందులో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడైతే డిమాండ్ పవన్ రీతితో ఉంటున్నాడో మనం ఇంకా ఇతనికి గేమ్స్ లో ఛాన్స్ ఇవ్వకూడదు, ఇతను చాలా వర్తఫుల్ క్యాండిడేట్ అని చెప్పేసి మీకు నాకే ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా డిమాండ్ పవన్ గేమ్ ఇస్తారండి. నేను డిమాండ్ పవన్ కలిసి టెడ్డీ గేమ్ ఆడాం. ఇంకా హౌస్ లో నేను నామినేషన్ అయి బయటకు వచ్చే ముందు ఆ నామినేషన్స్ లోనే నేను నా అంతటా నేను లాస్ట్ నామినేషన్ నేనే. మీరు చూస్తే కళ్యాణ్ అయ్యాడు, అందరూ అవుతున్నారు. ఫైర్ స్టామ్ నుంచి నన్నే టార్గెట్ చేసి లాస్ట్ కి తీసుకొచ్చి నామినేషన్స్ లో పెట్టింది నేను. అప్పటికే నిఖిల్ గౌరవ్ కూడా దొరకలేదు వాళ్ళకి. సో ఆ టైంకి ఇమాన్యుయల్ వచ్చి ఎంచుకొని ఎందుకంటే ఆ గేమ్ లో ఎవరి టెడ్డీ గేమ్ ఎవరి బొమ్మ వాళ్ళు తెచ్చుకోకూడదు, ఎవరైనా స్ట్రాంగ్ పర్సనల్. అలాంటిది డిమాండ్ పవన్ లాంటి వాడు వచ్చి నేను నీ బొమ్మ తీసుకొస్తాను, నువ్వు నా బొమ్మ తీసుకొస్తావు అని నన్ను అడిగాడు. అక్కడే నాకు నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నేను కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేశామండి. ఎలాగానే వైల్డ్ కార్డ్స్ అంటే చాలా వైల్డ్ గా ఉంటారు, వీళ్ళకి రద్దు చూపిస్తారు అనుకున్నాము. కానీ మీరందరూ అట్లీస్ట్ ఒక్కరున్న ఫైనల్ వరకు ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవునండి, డెఫినెట్ గా అట్లీస్ట్ ఒక్కరినైనా ఉండుంటే బాగుండేది. అది నేను అవుతాను ఆర్ఎల్స్ ఇంకెవరైనా ఉన్నా కూడా బాగుండేది అని నేను కూడా అనుకున్నాను. బట్ చెప్పాను కదండి, ఫైర్ స్టామ్స్ అని అంటున్నారు. ఫైర్ స్టామ్ కాదు, ఫైర్ స్టామ్స్ అంటే 6 కలిసి ఆడితేనే ఎవరో ఒకళ్ళైనా ఉండగలరు. సో యూనిటీ ఖచ్చితంగా ఉండాలి సార్. యూనిటీ లేకపోతే సుమన్ శెట్టి గారు హౌస్ లో ఉన్న సడన్ ఫైర్ అండి. ఆయన ఎప్పుడు ఫైర్ చూపిస్తారు ఏంటి అంటే ఆయన మాట్లాడిన పాయింట్స్ అన్ని కూడా చాలా వ్యాలిడ్ గా ఉండేవి, స్ట్రైట్ గా. అండ్ ఆయనతో గొడవ పడిన వ్యక్తులకి ఆయన సడన్ గా ఇచ్చే సమాధానం కానీ, ఆయన సైలెంట్ గా ఉండి అరే వీళ్ళు ఎంత మ్యాటర్ ఉందా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది అనమాట. ఈజ్ ఇన్స్పైరింగ్ పర్సనల్, చాలా మంచోడు అండి, చాలా అమాయకుడు. సో ఒక డిస్కషన్ లో మీరు అందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, అందరు ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవ్ ఏంటని అబ్జర్వ్ చేస్తున్నాను చెప్పని అన్నారు. మీరు అబ్జర్వ్ చేసే టైంలో ఇంకా బయటకు వచ్చేసారేమో అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. అలా అనుకుంటే చాలా చాలా హ్యాపీ అండి. అంటే నేను ఇప్పుడు అక్కడ టైం ఇప్పుడు నాకు సార్ కూడా వచ్చి నాకు చెప్పింది ఏంటంటే టైం అయిపోతుంది, గేమ్ ఆడు అనే టైంకే అవన్నీ నాకంటే కూడా మిగతా ఓజీ టీమ్ కి హింట్లు ఎక్కువ అయిపోయాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఓకే సాయి గేమ్ స్టార్ట్ చేసే లోపల వాడు రియలైజ్ అయ్యే లోపల వాడిని బయటికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ఫస్ట్ వీక్ ఎప్పుడైతే నేను బాల్ గేమ్ ఆడి మీ అందరికి నేను ఎలా ఎక్స్పెక్టేషన్స్ ని హై చేశానో అదే విధంగా వాళ్ళకు కూడా నేను అదే హై చేశాను. వాళ్ళ టార్గెట్ అంతా ఆ టైంకి నిఖిల్ గౌరవం మీద లేదు, నాపైనే ఉండింది. ఎందుకంటే సాయి మాట్లాడగలుగుతున్నాడు, సాయి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు, సాయి నామినేషన్స్ లో పాయింట్స్ మాట్లాడుతున్నాడు, సో క్లియర్ గా ఉన్నాడు అనే థింగ్స్ వాళ్ళకి క్లారిటీ ఉంది. సో ఎప్పుడు కూడా నేను వాళ్ళకి టార్గెట్ గా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను కదా, అక్కడ మనం పంచుకునే ప్రతి విషయం అది మనం నామినేట్ కూడా చేయొచ్చు, ఫ్రెండ్షిప్స్ బాండింగ్సే కాకుండా. కళ్యాణ్ తనుజ గారి యొక్క వాళ్ళది చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి లోపల. క్యూరియాసిటీ అది ఒకటే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ అనగానే గుర్తుకొచ్చేది తనుజ కళ్యాణ్ గారి యొక్క ఐ సైట్ ఒకటే కనిపిస్తుంది. అది చెప్పాడా అండి కళ్యాణ్ స్టేజ్ పైన తనుజ వల్లే గెలిచాను అని చెప్పి? మరి అలాంటప్పుడు మరి ఆమె కూడా వన్ ఆఫ్ ద పార్టే కదండి. ఇంకా సో బీపీటీలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? అవునండి. ఎక్స్పెక్ట్ చేశాను మేము. ఏమండి నేను జోడీకి వెళ్ళి నీట్ గా మీతో తిట్టించుకోకుండా అరే ఈ అబ్బాయి చాలా చక్కగా ఆడుతున్నాడు, ఈ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది అని మీ ఇంట్లో వాళ్ళు ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం అని ఎవరో ఒకళ్ళు చెప్పినా నేను దేవుడికి దండం పెట్టుకుని అదే నాకు పెద్ద కప్పు. అక్కడికి వెళ్ళి నా కాలో వేలో ఎరకొట్టు నాకు ఇంకా 34 కెరియర్ ఉంది. ఓకే, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ కావాలి, మళ్ళీ మన అందరం కలవాలి. సో నా వీలైనంత కృషి
పట్టుదల నేను చూపిస్తాను. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ నేను తగ్గించను. డిసప్పాయింట్ చేయరు కదా. నేను ఖచ్చితంగా అండి, మీరు నన్ను లవ్ చేయండి, మీరు నాకు లవ్ ఇవ్వండి, ఖచ్చితంగా ఓహో నాకు ఇంత వాల్యూ ఉందా అనే విషయం నేను బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను చాలా నేను రిగ్రెట్స్ ఫీల్ అయ్యాను. సో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. సో నేను అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక చిన్న మంచి క్యారెక్టర్ లో నేను కనిపిస్తేనే తీసి నెత్తి మీద పెట్టుకున్నారు, తీసి కింద పడేయలేదు ఎప్పుడు కూడా, తీసి భుజాల మీద పెట్టుకున్నారు, లేకపోతే సంకలో ఎత్తుకొని కూర్చున్నారు కానీ ఈ అబ్బాయి అని చెప్పి కింద మాత్రం పడారు తెలుగు ప్రేక్షకులు. అలాంటిది మళ్ళీ నేను టెలివిజన్ అంటే మీకు తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాస్ కానీ వీటికి కానీ సినిమాలు థియేటర్స్ లో ఆడే విధానాలు కానీ చాలా చేంజెస్ వచ్చేసాయి గత 5-6 ఏళ్ల నుంచి, కోవిడ్ తర్వాత నుంచి. సో నేను ప్రేక్షకులకి కనిపించాలి, ప్రతి మూమెంట్ లో నేను మీకు దగ్గర అవ్వాలి, మీడియా వాళ్ళందరితో మాట్లాడాలి, సో మీ అందరి ఇన్పుట్స్ నేను తీసుకోవాలి, నాలో ఏమన్నా బ్యాడ్ ఉంటే సరి చేసుకోవాలి. ఇదే నా పద్ధతి అండి. బీబీ జోడీలో నేను కప్పు తీసుకొస్తానా లేదా అనేది నాకు తెలియదు, కానీ చివరి వరకు పోరాడతాను. అండ్ బీబీ జోడీ టీం కూడా నా మీద చాలా నమ్మకం ఉంది. సో దాన్ని మాత్రమే నేను తగ్గించుకోను. సో నాకు తెలుసు వరల్డ్ కప్ లో క్రికెట్ లో కప్పు తీసుకురాబోతేనే మన ఫేవరెట్స్ మెగా స్పోర్ట్స్ మెన్స్ ని పచ్చిబూతులు తిట్టేస్తా ఉంటాం మనం. సో అలాంటిది నేను అసలు ఒక లెక్క కాదు. సో నేను బ్యాడ్ కమెంట్స్ పట్టించుకోవట్లేదు, కేవలం గుడ్డుని మాత్రమే తీసుకుని, అది మీరు అందరూ ఇచ్చే బ్లెస్సింగ్స్ లాగా తీసుకొని, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి పెంచి మీ అందరి ముందుకి ఇంత ఎంకరేజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మీ అందరే నాకు ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారు. సో నేను దాన్ని కొనసాగించే విధంగా నేను కష్టపడి పనిచేస్తాను. హాయ్ హాయ్ అండి. బర్నీ గారిది దివ్య గారిది లోపల అన్న అండ్ సిస్టర్ బాండింగ్ ఉండే, కానీ అది ప్రొజెక్ట్ అవ్వడం బ్యాడ్ గా బయట లైక్ అన్న అనుకుంటే కొంచెం కమింగ్ లైక్ ఓవర్ డోస్ ఎక్కువైపోయింది. సో మీరు ఫీల్ అయ్యారు కదా, లోపల నుంచి చూస్తారు కదా బాండ్ అన్నట్టు చెట్లు నేను దివ్య గారికి కానీ బర్నీ గారికి కానీ బాండింగ్ చాలా లైక్ ట్రాన్స్పరెంట్ గా ఉండేదండి. ఎందుకంటే మనం ఒపీనియన్స్ ఏమన్నా తీసుకోవచ్చు, కానీ బాండింగ్స్ వల్ల వాళ్ళ ఇండివిజువల్ గేమ్స్ మీద ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే కప్ ఒకళ్ళే తీసుకెళ్ళాలి కాబట్టి. సో బాండింగ్స్ అనేది మన ఎమోషనల్, మన పర్సనల్ థింగ్ అది. సో అది ఆ గేమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదా అని చూసుకుని, సో ఎమోషనల్ అవ్వకుండా మన గేమ్ మనం ఆడి ఎంత ముందుకు వెళ్తున్నాం అనేది, ఎందుకంటే మన ఎమోషన్స్ మన లైఫ్ లో వీక్నెస్ లో అవ్వకూడదు. సో అది హౌస్ లో మనం ఒక ఆట ఆడడానికి వచ్చాం కాబట్టి అక్కడ ఏమైనా వీక్నెస్ అవుతుందా లేదా అని చూసుకోవాలి, కానీ వీళ్ళతో మాట్లాడకూడదు, వార్నింగ్స్ పెట్టుకోకూడదు అనేది ఎక్కడా ఉద్దేశం కాదు. ఎందుకంటే మన స్నేహం లేకుండాను, ఎటువంటి పరిచయాలు లేకుండానో మన జీవితాలు ముందుకు సాగవు. అయితే పచ్చల పాప రమ్య మోక్ష ఉంది కదా, పచ్చల పాప రమ్య మోక్ష, ఆమె వస్తూనే కళ్యాణ్ మీద ఒక పెద్ద నింద పెట్టేసింది, అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పేసి. సో మీరు కలిసి ఉన్నారు కదా, మీకు ఎక్కడైనా అలా అనిపించిందా? నేను అమ్మాయిని కాదు కదండి. సో నాకు తెలిసిన కళ్యాణ్ అయితే చాలా మంచి వ్యక్తి, మనిషి. అండ్ ఆ అమ్మాయికి ఎటువంటి ఒపీనియన్స్ అలాంటివి ఉన్నా తను అడగండి అలాంటి విషయాలు. అండ్ నాకు తెలిసిన కళ్యాణ్ అయితే తన బ్యాక్గ్రౌండ్ అయితే ఈజ్ ఫ్రమ్ ఆర్మీకి వెళ్ళాడు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మీరు అందరూ దగ్గర నుంచి చూసారు. నేను వాళ్ళ నాన్నగారితో మాట్లాడాను, నాకు చాలా మంచి అభిప్రాయమే కలిగింది. కానీ ఎక్కడ కూడా నేను ఆ సర్టైన్ పాయింట్ లోకి నేనేమి వెళ్ళలేదండి. అండ్ నాకు కూడా అలాంటి కమెంట్స్ చేసినప్పుడు డెఫినెట్ గా పూర్తిగా అంటే మనకి 1 week లోనో 2 weeks లోనో లేకపోతే టీవీలో చూసో క్యారెక్టర్ ఇమ్మీడియట్ గా అనాలిసిస్ చేయకూడదు అనేది నా ఉద్దేశం అంతే. అయితే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎపిసోడ్ చూసారు కదా? చూడకపోయినా పర్లేదు, నేను క్వశ్చన్ అడుగుతాను. కానీ కళ్యాణ్ కి వాళ్ళ నాన్న అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాతనే హైప్ ఎక్కువగా వచ్చింది అని చెప్పేసి బయట టాక్. అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడం వల్లనే కళ్యాణ్ కి కప్ వచ్చింది అంటున్నారు, మరి మీరేమంటారు? అసలు వాళ్ళ ఫ్యామిలీ రావడానికి రీజన్ కళ్యాణ్ కదండి. సో కళ్యాణ్ పోరాడకుండా అక్కడ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ రావాలి, మన ఫ్యామిలీ రావాలి అనుకోవడమే మన కప్పు. దాని తర్వాత కప్పు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మన ఫ్యామిలీ వచ్చి మన అనుబంధాల గురించి మనం మాట్లాడుకోవడం, ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్ మీద. ఆయన ఫాదర్ అన్నారు, కళ్యాణ్ గారి ఫాదర్ ఒకటే మాట అన్నారు, నా కొడుకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, నేను అనుకోలేదు అని అంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఎందుకంటే ప్రతి ఒక్క చైల్డ్ కి మన పేరెంట్స్ కి మనం ఇవ్వాల్సింది అదే. సో దాంతోనే మనం సాటిస్ఫై అవుతాం, అదే మనకి సెంటిమెంట్ సింపతియే అండి మనకి ఇంజిన్ ఆయిల్ లైఫ్ లో.
మనకు అమ్మైనా నాన్నైనా సెంటిమెంటే. మనకి ఒక సినిమా చూసినా, రాజమౌళి గారి సినిమాలు చూసినా, ఎంత పెద్ద ఇంగ్లీష్ సినిమాలు ఇంటర్స్టెల్లార్లు చూసినా మనకి అందులో ఉండే సెంటిమెంటే, ఎమోషనలే. సో అవే మనకి ఇంజిన్ ఆయిల్, అవే మన 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 బ్లడ్ లో ఉన్నాయి. మన దేశం యొక్క వాల్యూస్ కానీ అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి, సో మనం ఇప్పుడేదో అలా ఇది కదా అని పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు. మన వాల్యూస్ ని మనం కాపాడుకుంటూ బౌండరీస్ దాటకుండా, అబ్బా ఇది ఓవర్ యాక్షన్ రా అనే ఫీలింగ్ మీకు రాలేదు అని అంటే, జనాలందరూ యాక్సెప్ట్ చేశారంటే దట్స్ ఫ్యాక్ట్. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ వస్తే వెళ్తారా? ఆ టైంలో ఈ బిగ్ బాస్ ద్వారా నాకు జరిగిన ప్రయోజనాల కంటే ఇంకొంచెం స్థాయిలో నేను ఓకే బిగ్ బాస్ కి వెళ్తే నాకు కొంచెం డబ్బులు వస్తాయి, నాకు కొంచెం బెటర్ పొజిషన్ ఉంటుంది అని బిగ్ బాస్ వాళ్ళే నన్ను పిలిచి, అంటే ఆల్రెడీ మనల్ని 4 వారాల్లో ఏం ఆడలేదు అనే ఉద్దేశం మీకు ఏదైతే కలిగిందో, ఓకే వాళ్ళు మళ్ళీ నన్ను లోపల పంపిస్తారా లేదా అనేది నాకు డౌట్ గానే ఉంది. సో ఈ లోపల నేను దీవి జోడి అంటే వాళ్ళ ప్రెమిసెస్ లోనే ఉన్నాను కాబట్టి, వాళ్ళు నన్ను ఇంకో విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్కడ నన్ను బయటకు పంపించలేదు కాబట్టి. సో నేను నా సినిమాల నుంచి నేను వచ్చాను కాబట్టి అవి చేసుకుంటూ టెలివిజన్ ద్వారా నేను ప్రేక్షకుల దగ్గర టాప్ 5 అయితే ఉంటాను. అక్కడ దాకా వెళ్ళి నేను నా తల్లిదండ్రులని కూడా గర్వపడేలాగా చేసి, మీ అందరి ఎక్స్పెక్టేషన్స్ ఈ అబ్బాయి ఓకే బాగా ఆడాడు, చక్కటి అబ్బాయి అని అనిపించుకునే విధంగా ప్రపోజ్ చేశారు కదా నాయని పవన్కి, నిజమేనా? మీరేం ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అయింది నిజమని మీకు అనిపిస్తే, ప్రతి ఒక్క అమ్మాయి నేను అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు చెప్పినవి కూడా మీరు వినుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ప్రతి ఒక్క అబ్బాయికి ఇలాంటి అమ్మాయి పక్కన ఉండాలి అనేది, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ గా అంటే మనకి ఎప్పుడు షూటింగ్ లో టేక్ టు టేక్ ఉండేది, ఒకటేసారి షూట్ చేయడం ఇవన్నీ ఎప్పుడు ఉండేది కదా. అలాంటిది కొరియోగ్రాఫర్ గానీ, నైని గానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసే విధానం, లేకపోతే ఎందుకంటే సాంగ్ మొత్తం 10 నిమిషాలు వేయడం అనేది ఇప్పుడు కూడా నేను సాంగ్ ప్రాక్టీస్ నుంచి వస్తున్నాను, ఈ క్యాబ్స్ కూడా అలానే ఉన్నాయి. సో నేను చెప్తున్నాను, సో చాలా కష్టం ఉంటుందండి ఒక షూటింగ్ లో, డెఫినెట్ గా తక్కువ ఉండదు. సో అందులో మనకి చాలా చాలా వాల్యూస్ ఉన్న ఫ్రెండ్షిప్ దొరుకుతాయి, వాటిని రెస్పెక్ట్ చేయాలి. సో ఆ రెస్పెక్ట్ నేను తనకు చూపించాను. సో డెఫినెట్ గా ఆ రెస్పెక్ట్ ని ఇంకా మెరుగుపరచుకోవడానికి నేను ట్రై చేస్తాను. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత హీరోగా మీకు ఏమైనా థ్యాంక్ యూ. బిగ్ బాస్ జెన్యూన్ చేస్తారా చేయరా అది నాకు మీరు బయట ఉండి చెప్పాలి. నాకు బిగ్ బాస్ నాకు లోపలికి వెళ్ళి అక్కడ స్క్రిప్టెడ్ కాదు, అక్కడ చాలా జెన్యూన్, ఎవడు బాగా ఆడి పడాలి. అందరికి చూసే ప్రేక్షకులందరికీ, మీ ఛానల్స్ చూసే ప్రేక్షకులందరికీ ఓకే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అయితే ఉగాది చేసుకోండి, న్యూ ఇయర్ అయితే న్యూ ఇయర్ చేసుకోండి. వచ్చే సంక్రాంతికి అందరూ ఊర్లకి జాగ్రత్తగా వెళ్ళి చక్కగా ఈ మహాశివరాత్రిని వాటిని అన్నింటినీ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుని జాగ్రత్తగా మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసి ఉన్న ఊళ్ళల్లో పందాలు అవన్నీ గట్టిగా వేసేసుకుని ఎంజాయ్ చేసేసి ఓకే, డబ్బులు పోగొట్టుకుంటారో లేదో నాకు తెలియదు కానీ బాగా తినండి, ఆరోగ్యకరంగా ఉండండి, ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టుకోవద్దు డబ్బులు పోగొట్టుకొని. సో ప్లీజ్ యంగ్స్టర్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోగా మీకు ప్రాజెక్టులు వచ్చాయా? హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయండి డెఫినెట్ గా. సో వాటిల్ని నేను మిస్యూజ్ చేసుకోకుండా, అంటే మిస్యూజ్ అంటే మీ అందరి ముందుకు రావడానికి ఇప్పుడు నాకు మళ్ళీ ఒక మంచి మళ్ళీ దొరికింది కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్, అంటే మీరు అందరూ చూసి ట్రైలర్ టీజర్ నుంచి ఈ ప్రాజెక్ట్ నాకు చూడాలనిపిస్తుందా అనే విధంగా చూసే విధంగా. థ్యాంక్స్ అండి. ఒకసారి అందరికి ఇలానే ఇక్కడే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. చాలా సబ్స్క్రైబ్ కామెంట్ చెప్పండి. ముందుగా నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరికి అంటే ప్రేక్షకులందరికీ దగ్గర చేసే విధానానికి నన్ను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చిన ఏఎస్ఎస్ ఈవెంట్స్ శక్తి గారికి కానీ, హిమాయత్ గారికి కానీ, వీళ్ళందరికీ నేను పర్సనల్ గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.